హైదరాబాద్ పూరి, హైదరాబాద్ దొరసాని, ర్యాపర్ షేర్ని. హాయ్, హలో, ఎలా ఉన్నావు? సూపర్ గుడ్. కానీ హలో అన్నావు కదా, ఏదో ఆర్జే లాగా అన్నావు కదా మొత్తానికి అయితే. సో ఇప్పుడు మీరు ర్యాపర్ అంటున్నారు కానీ అప్పట్లో ఆర్జే చేసా. అప్పట్లో 90s 90లోనా? లేదు లేదు ఓకే, ప్రాబబ్లీ ఒక 5 years బ్యాక్. ఓకే. అంటే ర్యాపర్గా మీరు ఇప్పుడు ఉన్నారు అంటే చాలా మంది ర్యాపర్స్ అబ్బాయిలను చూసినాం. సో ఫస్ట్ టైం హైదరాబాద్లో ఒక అమ్మాయిని చూస్తున్నాం. అది కూడా ఇప్పుడు రీసెంట్గా మీది ఒక రీల్ ట్రెండ్ అయింది. అంటే హైదరాబాద్ పోరి నేనే దొరసా అని సంథింగ్ ఇట్లా ఒక ర్యాప్ చేసారు మీరు. సో అది మొత్తం హల్చల్ క్రియేట్ చేసింది హైదరాబాద్లో, అవునా? సో అంటే గర్ల్స్లో కూడా ర్యాపర్స్ ఉంటారని చెప్పి మిమ్మల్ని చూసిన తర్వాతనే తెలిసింది. అసలు ర్యాపర్గా అవ్వాలని ఎందుకు అనుకున్నారు అసలు? బేసికల్గా నేను ర్యాపర్ అయ్యే కన్నా ముందు ఐ వాజ్ ఎ సాంగ్ రైటర్. ఓకే, నేను సాంగ్స్ లైక్ మనకి సాంగ్స్ ఒక ప్యాటర్న్ ఉంటుంది, పల్లవి చరణం చరణం అని ఎలాగైతే ప్యాటర్న్ ఉంటుందో ద సేమ్ వే ర్యాప్కి ఉంటుంది. సో నేను స్టార్ట్ చేసింది యాజ్ అ సింగర్, బట్ దే ఆర్ ఓన్లీ 5 to 6 songs హ్యావ్ డెట్. బట్ లేటర్ దట్ ఎట్లా అంటే మెల్లమెల్లగా డిఫాల్ట్గా ర్యాప్ పొటెన్షియల్ నాలో ఉంది అని చెప్పేసి నాకు అర్థమైంది. దెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. ఇట్స్ నాట్ లైక్ నేను ఎంఈవెన్ చూసో ఆర్ ఏదో ర్యాపర్ని చూసో ఇన్స్పైర్ అయ్యి దిగలేదు. ఇట్స్ ప్యూర్లీ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్, డిఫాల్ట్గా వచ్చింది. బట్ స్టిల్ చాలా వర్క్ చేసా దీని మీద. ఓకే, అంటే పుట్టి పెరిగింది మొత్తం ఎక్కడ మీరు? హైదరాబాదేనా? హైదరాబాదే కాదు, హైదరాబాద్ అనే ఏదో అననీకి పోయారు ఎందుకు? అంటే మీకు తెలుసు కదా మన ఎర్రగడ్డ ఐడియా ఉందా? ఎర్రగడ్డ ఐడియా ఉంది. మెంటల్ హాస్పిటల్ ఆపోజిట్ లో ఒక హాస్పిటల్ ఉండేది, సెయింట్ తెరీసా అని చెప్పి. ఓకే, యాని మొత్తం అక్కడే పుట్టింది. అమ్మ తల్లి, నువ్వు అట్లా చెప్తుంటే నేను ఎర్రగడ్డ హాస్పిటల్ తెలుసు అంటే ఆ ఎర్రగడ్డలో పుట్టింది అనుకుంటున్నా. నేను ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ పుట్టిందేమని నేను అనుకుంటున్నా. లేదు, అక్కడైతే కాదు కదా? లేదు కదా? లేదు, నాట్ ఎట్ ఆల్. ఉండడం ఎక్కడ? హైదరాబాద్ లో ఎక్కడ? మా ఇంట్లో. మీ ఇంట్లో ఎక్కడ? అక్కడే. ఎక్కడ? అబ్బా, నువ్వు కూడా ఇంకో మరో లకన్ మోడల్ అవుతావు మరి. నీ ఇష్టం. లకన్ ఎవరు? ఐ డోంట్ నో. ఓకే, అంటే ఐ డోంట్ వాంట్ టు టెల్. చెప్పొద్దు అనుకుంటున్నారా? హైదరాబాద్ షుడ్ బి ఫైన్. ఎందుకంటే అంతమంది ఫ్యాన్స్ మీ ఇంటి దగ్గరకు వస్తారనే తెలీదు. ఇప్పుడేమో అలా రావచ్చు, ఎవరికి తెలుసు. ఓకే, వస్తారని చెప్పేసి అనుకుంటున్నా. ఓకే, సో ఏం చదువుకున్నారు మీరు? ఐఎమ్ డన్ విత్ మై MBA, మాస్టర్స్ ఇన్ హ్యూమన్ రిసోర్స్. ఓకే, సో ఇప్పుడు ప్రెజెంట్ ఏం చేస్తున్నారు? ప్రెజెంట్లీ ఐఎమ్ వర్కింగ్. సో ఎక్కడ? ఐ వర్క్ ఎట్ ఎ కార్పొరేట్ కంపెనీ. ఓకే, ఐటీ జాబ్? No, it's not an IT one. It's related to some, DG marketing. ఓకే, సో జాబ్ చేస్తూ ర్యాపర్గా మీరు చేస్తున్నారు. సో అంటే ఈవెంట్స్ కూడా చేస్తున్నారు. అంటే మీ ప్రొఫైల్ చూస్తే మొత్తం ఈవెంట్స్ అవన్నీ చాలా కనిపిస్తున్నాయి. సో ఎట్లా మేనేజ్ చేస్తున్నారు ఇవన్నీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది కష్టం కాదు మనకి ఇష్టం అయితే. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఎంత ఇష్టం ఉన్నా దానికి తగ్గట్టు టైం సపోర్ట్ చేసే పీపుల్ కూడా కావాలి. సో ఐఎమ్ సో లక్కీ దట్ నాకు సపోర్ట్ చేసే ఫ్యామిలీ ఉన్నారు, సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ ఉన్నారు, మా ఆఫీస్లో కూడా సపోర్ట్ చేసే పీపుల్ ఉన్నారు. సో ఐఎమ్ లైక్ హ్యాపీ. ఓకే, రైట్ పాత్ లో ఉన్నా కాబట్టి రైట్ పీపుల్ రైట్ టైం కి రైట్ గా సపోర్ట్ చేస్తున్నారు. అన్ని రైట్ అని నడుస్తున్నాయి అనుకుంటున్నా. ఇప్పుడు ర్యాపర్ అవ్వాలని ఎప్పుడు అనిపించింది? అంటే ఒక ఇయర్ అంటే చిన్నప్పుడు ఎవరినో చూసి అవ్వాలనుకుని ఇట్లా అనుకుంటాం కదా? లేదు, ఎవరిని అయితే చూసి ఇన్స్పైర్ అవ్వలేదు. బట్ అప్పట్లో ఇట్ ఇస్ లైక్ మన పాటలు ఉంటుండే కదా, పాత పాటలు అండ్ ఆల్ సంథింగ్, దాన్ని ఏమో రీరైట్ చేసి, అప్పుడు చిన్నప్పుడు ఎలా ఉంటుంది మొత్తం ఫనీ సీన్స్ అండ్ ఆల్, ఏదో రీరైట్ చేసి ఇష్టం వచ్చినట్టు రాసేదాన్ని. బట్ ఈవెన్చువల్గా నేను ర్యాపర్ అవుతాను నేను అనుకోలే. ఎప్పుడన్నా వాట్ యూ వాంట్ బికమ్ ఇన్ యువర్ ఫ్యూచర్ అంటే నేను పైలట్ అవుతా, డాక్టర్ అవుతా, టీచర్ అవుతా, అది ఇది అని అప్పుడు అనేవాళ్ళం. బట్ కట్ చేసే రియాలిటీ మనం ఏదనుకుంటామో అది అవ్వడం అనేది తెలీదు. బట్ ఇట్స్ ఆల్ యూనివర్స్ కాల్, ఇట్స్ ఆల్ అబౌట్ డెస్టినీ, ఐ సే ఇట్. సో దట్స్ ఇట్. అట్లా. మీ ప్రాపర్ ఎక్కడ? హైదరాబాద్. అబద్ధం చెప్తున్నావు, మీ ప్రాపర్ హైదరాబాద్ కాదు. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ అంటే హైదరాబాద్ ఉన్న వాళ్ళకి అంటే తెలుగు స్పష్టంగా వస్తుంది. రాదా? వస్తుంది అంటే ఆమె చెప్పే దాంట్లోనే అర్థమవుతుంది వస్తుంది అనేది. సో ఎక్కడ? So yeah, to be precise, my roots are from Maharashtra. Okay. But 3 generations, my family 3 generations nunchi ikkade settled. So ikkade putta kabatti I consider myself as Hyderabadi. Okay. So Marathi vacha?
మరాఠీ రాదా మీది? రాదు. మీరు మదర్ టంగ్ ఇప్పుడు మరాఠీ కదా, కాదా? Of course it is, but we do talk Hindi basically. ఓకే. Yeah. ఇంట్లో కూడా మొత్తం హిందీ మాట్లాడతారు? घर पे सब हिंदी बात करते हैं. हिंदी में बात करते पूरा? Yeah. सर कितने जने रहते हैं घर में? ఉంటారు, జాయింట్ ఫ్యామిలీ మాది. ఓకే. నాకు హిందీ వచ్చి హిందీలో మాట్లాడతా, తెలుగులో ఎందుకు మాట్లాడినావు? ఆడియన్స్. ఓకే. ఎవరెవరు ఉంటారు ఇంట్లో? మామ్, డాడ్, ఒక అన్న ఒక వదిన, ఇద్దరు బేబీస్, ఇంకొక అన్న ఇంకొక వదిన, ఒక పాప, ఇంకొక చిన్న గెస్ట్ రాబోతుంది మోస్ట్లీ మంత్ ఎండ్. సో యా. సో అంటే మీరు ఒకసారి చూస్తే ఎంత క్యూట్గా ఒక అన్న ఒక వదిన ఇంకో అన్న ఇంకో వదిన ఇద్దరు పిల్లలు అన్నట్టు, అంటే 2 టాయ్స్ అన్నట్టు చెప్పింది. I didn't mean it, but that is how I explained. ఓకే. కానీ బాగా మాట్లాడుతున్నావు. అంటే ఇంట్లో ఇట్లా సపోర్ట్ చేస్తున్నారు అంటే ఒక అమ్మాయి బయటకు వచ్చి అంటే ఇట్లా ర్యాప్ చేయడం చాలా కష్టం. అంటే ఫస్ట్ ఇంట్లో సపోర్ట్ చేయరు. అంటే నేను అందుకే అడిగా, అంటే ఇంట్లో ఎంతమంది ఉంటారు అని చెప్పేసి. సో మరి ఏమంటారు, ఎట్లా సపోర్ట్ ఇస్తారు నీకు? నాకు చెప్పాలంటే ఇనిషియల్ గా ఇట్స్ నెవర్ ఏ కేక్ వాక్ ఫర్ ఉమెన్స్ స్పెసిఫిక్ గా చెప్పాలంటే. కంపేర్ టు బాయ్స్ వాళ్ళు బయట ఏం చేస్తున్నారో కూడా తెలియదు లిటరలీ. బట్ కంపేర్ టు ఉమెన్ చూసుకుంటే ఫస్ట్ థింగ్ మన పెరిగిన సొసైటీ ఎన్వైర్న్మెంట్ ఏదైతే ఉందో అదొక షెల్, ఒక బాక్స్ లాగా క్రియేట్ చేశారు. అమ్మాయి ఇలానే ఉండాలి, అలానే ఉండాలి, ఇదే చెయ్యాలి అని చెప్పి ఒక ఏమంటారు, వాట్ వి కాల్ ఇట్, సిగ్నేచర్ లాగా పెట్టేశారు అనమాట. ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ ద లైఫ్ అన్నట్టు. బట్ ఇట్ ఈస్ నాట్ వాట్ ఇట్ ఈస్. లైక్ ఒక్కసారి ఆ డీల్ బ్రేకర్ కనుక దొరికితే ఉమెన్ క్యాన్ డూ ఎనీథింగ్. బీ సపోర్ట్ విషయంకి వస్తే యా, ఐ హ్యావ్ సపోర్ట్ ఫ్రమ్ మై ఫ్యామిలీ. స్టార్టింగ్ లో లేదు యాక్చువల్గా చెప్పాలంటే. స్టార్టింగ్ లో దేవర్ లైక్, ఎందుకు మమ్మీ మన ఫ్యామిలీలో ఇవన్నీ చేయలేదు. మమ్మీ అంటే మై మామ్ డాడ్ కాల్స్ మీ మమ్మీ. మమ్మీ. ఓకే. సో ఇద్దరు మమ్మీ అని పిలుస్తాం. ఓకే. మమ్మీ చెప్పు. సో మమ్మీ అనే పిలుస్తారు అనమాట. సో ఎందుకు మమ్మీ, మన ఖాన్దాన్లో ఇవన్నీ నడవవు కదా, చెయ్యరు కదా అంటే వాళ్ళ క్వశ్చన్. ఒక అమ్మాయి, ఒక ఇంటికి వెళ్ళే అమ్మాయి, వాళ్ళ మైండ్లో ఎప్పుడు ఉండేది అదే. సో ఇంటికి వెళ్ళే అమ్మాయి, ఇలా అమ్మాయి బయటికి వెళ్తుంది, పాటలు పాడుతుంది అంటే ఎవరు చేసుకుంటారు? బయట తన ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు తప్ప తన కూతురు ఏమనుకుంటుంది, తన కూతురికి ఏం కావాలి, తన కూతురు ఏం చేయాలనుకుంటుంది అన్నది నడవదు హానెస్ట్లీ చెప్పాలంటే. అది సపోర్టివ్ పేరెంట్స్ ఉంటే దానికి తగ్గట్టు ఈ పిల్ల కూడా ఫైట్ చేయగలిగితే నాకు పాసిబుల్ అవుతుంది. నేను ఫైట్ చేసినా ప్రూవ్ చేసుకున్నా. ఒకటే పాయింట్, దర్ ఈస్ అ డే లైక్ ఒక 2021 సంథింగ్ లైక్ దాట్, నేను ఒక సమ్మర్ సాంగ్ అని చేసి ఒక ర్యాప్ చేశా. ఓకే. దట్స్ అ ఫోకమ్ సమ్మర్ సాంగ్ అనమాట, ర్యాప్ ఇంక్లూడెడ్. సాంగ్ ఫస్ట్ సాంగ్ నాది బేసిక్గా. సాంగ్ అయింది, షూట్ అయిపోయింది, సాంగ్ రిలీజ్ అయింది. నేను టీవీ షోస్లో పర్ఫామ్ కూడా చేసా స్పెసిఫిక్ సాంగ్. తర్వాత సేమ్ సాంగ్ రిలీజ్ నేను రవీంద్ర భారతిలో మామిడి హరికృష్ణ ఐడియా ఉన్నా, మామిడి హరికృష్ణ అన్న, అజయ్ కోడెం ఎడిటింగ్ చేశారనమాట. ఆ అన్న వాళ్ళ బ్రదర్, వాళ్ళ ముగ్గురు సపోర్ట్ తోటి నా సాంగ్ లాంచ్ నేను రవీంద్ర భారతిలో చేపించా. ఓకే. సో అప్పటి వరకు వద్దు కాదు కూడదు అన్న ఫ్యామిలీ పేరెంట్స్ నన్ను ఆ స్టేజ్ మీద చూసి, నా సాంగ్ రిలీజ్ అయ్యాక ఆ అప్లాడ్ చూసి, నేను స్టేజ్ మీద వెళ్ళి మాట్లాడిన తర్వాత చూసి, వాళ్ళని కూడా రమ్మని చెప్పి వాళ్ళని కూడా మాట్లాడిచ్చిన తర్వాత నా పొటెన్షియల్ ఏందో వాళ్ళకి ముందే తెలిసిన ప్రూవ్ చేసుకున్నా నేను. సో అప్పటి నుంచి దే ట్రస్ట్ మీ. ఐఎమ్ లైక్ ఫుల్ ట్రస్ట్ చేస్తారు నన్ను, చాలా అంటే చాలా ట్రస్ట్ చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా నా కూతురు ఏందో నాకు తెలుసు అని చెప్పో క్లారిటీ మా అమ్మకి, మా అయ్యకి, మా బ్రదర్స్కి ఉంది. ఇంకెవ్వరికి ఉన్నా లేకపోయినా ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్. నా ఫ్యామిలీ నాతో ఉంటుంది లైఫ్ లాంగ్. సో వాళ్ళకి ఆ క్లారిటీ ఉన్నప్పుడు అదే నమ్మకం మీద నేను నడుస్తున్నా. ఇట్స్ ద సేమ్. ఓకే. సో ఏ సాంగ్? ఇటు చూడు ఎండగొట్టే అడుగే బయట గడితే వాళ్ళంతా తిరగొట్టే యాందిరా మావా ఏగోలేందిరా మావా యాందిరా మావా ఏగోలేందిరా మావా సంథింగ్ లైక్ దిస్. ఓకే. నువ్వే రాసినావు ఇది? యా, నేనే రాసా. నువ్వే రాసినావు ఇది? యా. ఓకే. ఇది ఇనీషియల్ అప్పట్లో పిల్లవచ్చ రైటర్ అనుకోండి. ఇంకా ఓకే, పిల్లవచ్చ రైటర్ కాదు, చాలా బాగా రాసినావు అది.